లడ్స్కి ఉండేది. మరి ఆమెకి ఉంది కదా, ఆమెకి షాప్ అన్నీ ఉండేవి. ఆ షాప్లలో మరి జరిగే సంభాషణ గురించి ఇప్పుడు చూద్దాము. చెప్తారు. చాలా కోపము, ఆ కోపంతో ఇప్పుడు మేడం ఈ బుక్ ఫ్లోర్ అన్నిటికీ నన్నే మేనేజర్ని చేసింది. మేనేజర్ చేస్తే చేసింది కానీ సేల్స్ గర్ల్స్ని పెడితే బాగుండు. సేల్స్ గర్ల్స్ని పెట్టలేదు. బుక్స్ నేనే సేల్ చేయాలి, నేనే బిల్ కొట్టాలి, నేనే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలంటే ఎంత కష్టమవుతుంది నాకు. ఏందో ఏమో, ఎవరైనా ఒక సేల్స్ గర్ల్ వస్తే బాగుండు. వాంటెడ్ సేల్స్ అని ఉంది. ఇక్కడ ఏమన్నా జాబ్ దొరుకుతాయి చూద్దాం. మేడం, ఇక్కడ వాంటెడ్ సేల్స్ గర్ల్స్ అని ఉంది. నేను ఇక్కడ జాబ్ చేద్దాం అనుకుంటున్నా, ఏమైనా అవకాశం ఉందా? అవునా, ఇంతకు నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడే మేడం, పక్క గల్లీలో ఉంటా. ఇంతకుముందు ఎక్కడైనా చేసావా? లేదు మేడం. నీ పేరేంటి? నా పేరు వైష్ణవి. ఏం చదువుకున్నావు? మొన్ననే డిగ్రీ అయిపోయింది. సరే, నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రోజు నుండే జాయిన్ గా. నీకు నెలకి 10,000 శాలరీ ఇస్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు చేయాల్సిందల్లా బుక్స్ ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చూసుకో. కస్టమర్స్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని బుక్స్ సేల్ చేసి. ఓకే మేడం. ఇక్కడ కామర్స్ బుక్ ఉంది, ఇక్కడ చిన్నపిల్లల బుక్స్ ఉన్నాయి. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఇప్పుడు వస్తారో చూద్దాం. అక్క, నాకు బుక్స్ కావాలి. ఏ బుక్స్ కావాలి నీకు? నాకు పెద్దోళ్ళు చదువుకునే బుక్లు కావాలి. పెద్దోళ్ళు చదువుకునే బుక్స్ అంటే? పెద్దోళ్ళు చదువుకునేవి కావాలి. కామర్స్ బుక్ కావాలా? సైన్స్ బుక్? కాదు, అది కాదు. మరి ఇంకే బుక్ కావాలి? పెద్దోళ్ళు చదువుకునేవి కావాలి. పెద్దోళ్ళు చదువుకునే దానికి ఒక పేరు ఉంటుంది కదా, పేరు చెప్పు. అంటే నా ఏజ్ బుక్లు కావాలి. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ మా అమ్మ చెప్పకండి. అయ్యో, నన్ను కూడా మా అమ్మ ఎవరు ఏజ్ అడగద్దు అన్నయ్య అని చెప్పు. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది ఏ బుక్ ఇస్తాను. నా ఏజ్ బుక్లే కావాలి. నీ ఏజ్ బుక్ అంటే టేబుల్స్ బుక్ కావాలా? అది టేబుల్స్ బుక్ అయితే మా డాడీ రోజు చెంపల మీదకి వెళ్ళి కొడతాను. అయ్యో, పోనీ ఏ బుక్ కావాలి? నోట్ బుక్ కావాలా? నోట్ బుక్ కావాలా? అట్లా చెప్తే అయిపోతుంది కదా. నా ఏజ్ బుక్, నీ ఏజ్ బుక్ ఎందుకు? అయ్యో, తీసుకో. 100 రూపీస్ నీకు. మేడం, హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, నువ్వు వర్క్ చేస్తుందా పడుకుందా అసలు? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, పడుకున్నారా? వైష్ణవి, చెప్పండి మేడం. నాకు ఫిజికల్ క్లినిక్ బుక్ కావాలి. నువ్వు వర్క్ చేస్తుందా పడుకుందా? ఆమెకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు మేడం, ఏమనుకోకండి. మీకు కావాల్సిన బుక్ ఇదిగోండి మేడం. ఎంత కాస్ట్? 1700 మేడం. 1700. మీకు గూగుల్ పే చేస్తాను, చూసుకోండి. ఓకే మేడం. ఓకే, చేస్తాను. వస్తాయా చూసుకోండి. ఓకే మేడం, వచ్చాను. ఓకే. వైష్ణవి, వైష్ణవి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది అంటున్నావు? ఏంటి, పని చేయడానికి వచ్చావా పడుకోవడానికి వచ్చావా? సారీ మేడం, అసలు నాకు తెలియకుండానే నేను వాడుకున్నా. అసలు ఎలా వాడుకున్నానో కూడా నాకు తెలియదు. ఇంకోసారి జరిగదు మేడం, సారీ మేడం. అలా కాదు కానీ నేను ఒక బుక్ ఇస్తా, చదువుకుంటూ కూర్చో. ఓకే మేడం. ఓకే మేడం. వర్క్ డీసెంట్ వర్క్ చేయాలి.
ఏదో మేడం చదువుకుంటున్నా, బుక్ చదువుతున్నా. ఏం చదవాలి, బుక్ ఏది బోర్ కొట్టాక కలిపి నిద్ర వస్తాను, ఏం చేయాలి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గ్లోరీ, నేను మెయిల్ ఐడికి డాక్యుమెంట్స్ పంపించమని చెప్పాను కదా, పంపించావా? పంపించాను మేడం. ఓకే. అలాగే ఇక్కడ ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా పంపించాను మేడం మీకు. అవి డివైడ్ చేసి నా మెయిల్కి 2 పార్ట్స్గా పంపించాలి. ఓకే మేడం, ఓకేనా? పంపిస్తాను. జస్ట్ ఓకే, నేను మళ్ళీ నీకు అవి చూసుకొని పంపిస్తాను. ఓకే మేడం. ఓకే. మేడం వచ్చారు, డైరెక్ట్ మేడంతోనే నాకున్న ప్రాబ్లం చెప్పారు. స్లీపింగ్ నా వల్ల కాదు, వెళ్ళి చెప్పేస్తాను. మేడం నేను మీతో కొంచెం మాట్లాడాలి మేడం. వైష్ణవి మ్యామ్, నాకు ఒక బలహీనత ఉంది మ్యామ్. నాకు తెలియకుండానే నేను నిద్రపోతున్నా. ఇలా ఎన్నోసార్లు ఎన్నో జాబులు పోయినాయి మేడం. ఈ జాబ్ కూడా అవుతుందేమో భయపడి మీ దగ్గర ఒప్పుకుంటున్నాను మేడం. నాకు స్లీపింగ్ ప్రాబ్లం ఉంది మేడం, నాకు తెలియకుండానే నేను పడుకుంటా. ఓకే, మీ సిండ్రోమ్ ఎస్ మ్యామ్. ఓకే 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 వైష్ణవి, నీకున్న ఈ సిండ్రోమ్స్ అంటే స్లీపింగ్ సిండ్రోమ్ అని, ఈ సిండ్రోమ్ అని, ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఇక్కడికి వస్తే నాకు చాలా ఫైర్ అవుతూ ఉంటా. నాకున్న యాటిట్యూడ్కి నేను జాబ్లో నుండి తీసేయాలి. అయ్యో మేడం. బట్ ప్రజెంట్ నీకున్న బలహీనత నా దగ్గరికి వచ్చి చెప్పి ఉన్నావు కాబట్టి నేను ఇప్పుడు జాబ్లో నుండి తీసేయను. నువ్వు ఏం చేయాలంటే రేపు కాదు, జస్ట్ ఈరోజే నువ్వు ఇక్కడ కాకోకుండా 3rd ఫ్లోర్లో ఉమెన్స్ వేర్ అని ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి వర్క్ చెయ్యి. నువ్వేం చేయాలో నేను అక్కడ ఉన్న ఆఫీసర్స్కి చెప్తాను. ఓకేనా? ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. next month see you got a selection already been selected. ఇక్కడ నైటీలు మస్తు ఉన్నాయి, నైట్ వేర్స్ మంచిగా ఉన్నాయి, కొనుక్కోవాలి. ఇక్కడ బోర్డు పైన రాస్తుంది ఏంటిది, ఈ నైటీలు వేసుకుంటే రాత్రి త్వరగా నిద్రపోవచ్చా? అవునా? ఈ నైట్ వేసుకుంటే నిద్రపోవచ్చా? ఇక్కడ సేల్స్ గర్ల్ ఉంది, ఒకసారి తెలుసుకుందాం. హలో హలో, ఈమెంటి పడుకుంది? అవును, ఇక్కడ ఏం నైట్ ఉందో, ఇక్కడ ఆమెది నైట్ వేసుకొని పడుకుంది. నిజమే కావచ్చు, ఈ నైట్లు వేసుకుంటే నిద్రపోతారు కావచ్చు. ఒకసారి సేల్స్ గర్ల్స్ అడిగి తెలుసుకుందాం. హలో మేడం. సారీ మేడం, సారీ. చెప్పండి, ఏం కావాలి? ఏంటి మేడం అలా నిద్రపోయారు మీరు? నాకు తెలియకుండానే నేను నిద్రపోయాను మ్యామ్, సారీ. అవునా? ఈ నైట్ వేసుకుంటే తెలియకుండా నిద్రపోతారా? ఏమో మ్యామ్, నాకైతే తెలియకుండా నిద్ర వచ్చింది. మేము కూడా మా ఇంట్లో అందరం నిద్ర లేక అందరం ఇబ్బంది పడతాను. మా ఇంట్లో అందరం నిద్ర పోవాలి మంచిగా. మాకు ఒక 5 నైట్లు కావాలి, ప్యాక్ చేయించండి. ఓకే మ్యామ్. నేను ట్రయల్ చేద్దాం అనుకుంటాను, కానీ ట్రయల్ రూమ్కి వెళ్ళి అట్టే ట్రయల్ చేసుకొని నిద్రపోతే ఇబ్బంది అవుతుంది కదా మేడం. నాకు ఇంటికి ప్యాక్ చేసి పంపించాను. ఇక్కడ ఉన్నా, నేను ప్యాక్ చేస్తాను. మేడం, మీకు 5 ప్యాక్స్ పంపించాం, కింద ప్యాక్ చేస్తారు, అమౌంట్ ఇచ్చేయండి. సరే మేడం అసలు నన్ను పైన ఎక్కకుంటామన్నారు. ఓ నా బలహీనత యూజ్ చేసుకుంటాను. ఇంకా బట్ పడుకున్నాం. వైష్ణవి, వైష్ణవి, గుడ్ మార్నింగ్ మ్యామ్. సారీ మ్యామ్. లేదు మ్యామ్, సారీ మ్యామ్, ఏమనుకోకండి. పర్లేదు వైష్ణవి. ఓ వావ్, వెరీ గుడ్. నైటీస్ అన్ని చాలా సేల్ అయినట్లున్నది. అవును మ్యామ్, చాలా మంది వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఒకటి కూడా మిగిల్చలేదు. వెరీ గుడ్. ఒకసారి అక్కడ బోర్డు చూసావా? ఏముంది మ్యామ్? ఈ నైటీస్ వేసుకుంటే రాత్రి త్వరగా నిద్రపోవచ్చు. ఓ అందుకేనా మ్యామ్ అందరూ నన్ను వచ్చి అట్లా అడుగుతున్నారు? ఎగ్జాక్ట్లీ, అందుకే నిన్ను ఇక్కడ పెట్టిన. ఎందుకంటే నువ్వు నీకున్న బలహీనత ఏంటి? స్లీపింగ్ సిండ్రోమ్ అని చెప్పావు కదా. అవును మేడం. మరి నిన్ను జాబ్లో నుండి తీసేయకోకుండా నిన్ను ఎలా
క్రియేటివిటీగా వాడుకోవాలని చించేసి ఇక్కడ ఈ నైటీస్ అవే నైటీస్ను వేసుకొని సేల్ చేసినట్లయితే ఇవన్నీ అమ్ముడుపోతాయి కదా. అలా నిన్ను క్రియేటివిటీగా ఇక్కడ నేను వాడుకున్నా. ఎందుకంటే నీ బలహీనత నాకు చెప్పావు కదా, నేను ఎందుకు జాబ్ నుండి తీసేయాలని ఈ విధంగా నీకు పని అప్పగించిన. వెరీ గుడ్ వైష్ణవి, థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి మేడం? ఈ మంత్లీ బెస్ట్ ఎంప్లాయీగా నీకే అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? చెప్పండి మేడం. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నీకు ప్రమోషన్ వచ్చింది, నీ శాలరీ కూడా ఇంక్రిమెంట్ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వైష్ణవి, ఈ రకంగా డ్యూటీ చేసుకో. Thank you, ma'am. గుడ్ లక్, టేక్ కేర్. మా మేడం ఎంత తెలియదు కదా, నా బలహీనతని ఆ బలంగా ఆడుకుని ఎంతైనా మా మేడం గ్రేట్. అబ్బా వేరే. ఈ స్కిట్లో ఒక మోడల్ ఏంటంటే దేవుడు కూడా మన బలహీనతలు చూసి వదిలిపెట్టడు, కానీ మన బలహీనతల్ని ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు ఆ బలహీనతల్ని కూడా బలంగా వాడుకోగలడు దేవుడు అని ఈ స్కిట్ మోడల్. చెప్పలు కూడా గట్టిగా